హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కొత్తిమీర రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. సో ఇది చాలా మంచిది. చలికాలంలో చాలా బాగుంటుందండి మనకి టేస్టీగా. సో ముందుగా దీనికి ఏంటంటే ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ఒక 4, 5 కోసుకుని ఉంచుకున్నానండి. కొత్తిమీర, అదే కాకుండా బిర్యానీ తాలింపు దినుసులు ఉంటాయి కదండీ! అవ్వండి. ఇవ్వేనండి. కొన్ని ఐటెమ్స్‌తో ఈజీగా చేసుకోవచ్చు. రైస్ ఇలా ఉడికించిన తర్వాత మనము చల్లారిన తర్వాత ఇలా ఆరబెట్టుకొని ఉంచుకోవాలండి. మీకు ఎలాగో తెలుసు కదండీ! కొంచెం ఉప్పు, కారం కూడా కావాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. దీనికి ఆయిల్ మాత్రం వేసుకోవాలి. ఒక 40 ml అలా ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి ఆయిల్ అయితే మరిగింది. ఇలా మరుగుతున్న ఆయిల్‌లో ఈ బిర్యానీ తాలింపు ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి చలికాలం. సో ఇలా వేగిన దాంట్లోనే మనము ఆనియన్స్, మిర్చి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా వేపుకుందాము. చూడండి ఇవి చాలా ఎర్రగా దూరగా వేగిపోవాలి. సరే వేగాలి, ఫ్లేవర్ రావాలి కదా, అందుకని దీంట్లో ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయకూడదండి. అలా వేస్తే ఏంటంటే కొత్తిమీర రైస్ ఫ్లేవర్ అనేది పోతుంది. ఆ ఫ్లేవర్ మనకి నోటికి తగలాలి అంటే మాత్రం మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయకండి. చాలా సాఫ్ట్గా లైట్గా, అదే కాకుండా మనకి కమ్మగా ఉంటుంది. చలికాలంలో వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర హెల్త్కి చాలా మంచిదండి. ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కొత్తిమీర తినడం వల్ల. మనకి ఈ బ్లడ్ లేదు అంటారు కదండి, బాడీలో బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది అన్నప్పుడు అలాంటి వాళ్ళు కొత్తిమీర తింటే మంచిది. అదే కాకుండా స్కిన్ గ్లో అవ్వాలన్నా కూడా, స్కిన్కి మాయిశ్చర్ కావాలన్నా కూడా మనకి కొత్తిమీర తింటే చాలా మంచిదండి. తీసుకుంటే చాలా మంచిది. చాలామంది కొత్తిమీర జ్యూస్ కూడా తాగుతారు. బట్ అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా కొత్తిమీర రెసిపీ, కొత్తిమీర రైస్ అలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి చాలా తక్కువ ఐటమ్స్ అండి, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇది నేను ఎలా నేర్చుకున్నానంటే, ఎప్పుడైనా మనం మీల్స్ ఆర్డర్ చేసినప్పుడు మీరు గమనించండి, మనకి కొత్తిమీర రైస్ కూడా ఇస్తారు. సో దాన్ని ఎలా చేయాలని నేర్చుకుని ట్రై చేసి చాలా బాగా సక్సెస్ అయిన తర్వాత నేను ఇది మీకోసం ట్రై చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. మీరు నా పాస్ట్ వీడియోస్ అన్నీ చూడండి. మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి మనకి సగం అయితే వేగాయి. ఇంకా బాగా దూరగా వేగాలి. ఆనియన్స్ అయితే రెడ్గా బాగా వేగాలి. మనకి ఇలాంటి కళాయి అయితే తీసుకున్నామండి, చెప్పాను కదా. సో ఇలాంటి మనకి మట్టి పాత్రలో చేద్దామంటే, మట్టి పాత్ర పాపతో ఉన్నాను కదా. సో పాపతో ఏంటంటే తన పక్క నుంచి కొంచెం లాగడం వాటి వల్ల పైన కప్పది పగిలిపోయింది. సో అలా మట్టి పాత్ర బదులు ఇలా తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను సో ఇది స్టీల్ తీసుకున్నానండి. త్వరలోనే ఐటమ్స్ అన్నీ కూడా అలా ఒక్కొక్కటి స్టీల్కి మార్చేద్దాం అనుకుంటున్నాను. మట్టి పాత్ర స్టీల్ పాత్రలో వండుకుంటే చాలా మంచిదంట. సో అందుకనే ఐరన్ కూడా చాలా మంచిదండి. ఈ నాన్ స్టిక్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం అన్హెల్దీ అంట. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా మీరు మట్టి పాత్ర లేదంటే స్టీల్, ఐరన్ ఈ 3 ప్రిఫర్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ అదే కాకుండా మనకి ఈ కళాయితో పాటు ఇలా మూత కూడా ఇచ్చారు. సో ఈజీగా ఏదైనా పెట్టుకొని చేసుకోవడానికి బాగుంటుంది. సో వేగనిద్దాం ఇంకా అలానే. చూడండి మనకు ఆనియన్ అయితే బాగా వేగిపోయింది కదా. ఈ టైంలోనే నేను సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. సో మనం ఏంటంటే రైస్లో సాల్ట్ కలిపి కూడా వేసుకోవచ్చండి. బట్ ఇలా వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. మనకి ఇలా అయితే ఉప్పు కూడా నీట్గా కలిసిపోతుంది. అదే కాకుండా ఈ ఆనియన్కి పడుతుంది కదా. సో ఆనియన్కి పట్టడం వల్ల మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవి వేగిపోయింది కదండి. ఈ టైంలోనే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూడండి కొత్తిమీర అయితే ఒక కట్ట అలా వేసేసుకున్నానండి. కొత్తిమీర ఒక కట్ట అలా వేసేసుకున్నాను. మనకి పేస్ట్ చేసి అలా వేస్తే అస్సలు బాగోదు. చాలా మంచి అరోమా అయితే వస్తుందండి. సో ఇందులోనే చిటికెడు కారం జస్ట్ వేసామా లేదా అన్నట్టు కొంచెం కారం
వేసుకోవాలి. వేసుకొని చాలా జాగ్రత్తగా నీట్గా కలిపేసుకోవాలి. చూసారా ఊరికనే దగ్గరకు అయిపోయింది. మనకు అంత కొత్తిమీర వేసాను కానీ కనపడలేదు, చూసారు కదా. సో ఇలా కలిపేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకుని బాగా మనకి వేగింది అన్నట్టు తెలుస్తుంది కదా. చూసారు కదా నీట్గా కొత్తిమీర వేగిపోయింది. ఊరికనే వేగిపోతుంది. కొంచెం వేగనిద్దాం. ఈ చలికాలంలో చాలా మంచిదండి. తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సినది బెస్ట్ రెసిపీ ఇది. చూసారు కదా మనకి వేగిపోయింది. అంతే, జస్ట్ ఇలా వేయంగానే వేగిపోతుంది. ఇందులో ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుంటున్నాను. రైస్ ఆల్రెడీ ఆరబెట్టుకోవడం వల్ల నీట్గా వచ్చేసింది రైస్. సో ఇప్పుడు ఇలా కింద నుంచి పైకి సో ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే మనకి ఈ టైంలో ఒక సీక్రెట్ థింగ్ ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి లైట్గా. సో ఆయిల్ వేగేదాకా ఒక స్పూన్ ఆయిల్ వేసాను నేను కరెక్ట్గా. ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేసేసుకుంటాను నీట్గా. చూసారు కదా ఆయిల్ రైస్కి పడుతుంది. అలా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా అక్కడక్కడ కొత్తిమీర కనపడుతూ ఎంత ఫ్లేవర్ కూడా సూపర్ ఉంది. చాలా బాగుంది. స్మెల్ అయితే అద్దరిపోయిందండి. వేడివేడిగానే తినాలి. ఇదైతే రెసిపీ మాత్రం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అది వేసి బాగా ఇలా మిక్స్ చేశాను కదా. ఇలా మిక్స్ చేశాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టుకున్నాను నేను. సో ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేండి. 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసిన తర్వాత మనకి రెడీ అయిన కొత్తిమీర రైస్ ఇది. చూసారు కదా ఎంత మంచి సువాసన వస్తుందంటే చాలా బాగుందండి అరోమా. ఇది హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.